వచ్చే ఏడాది మార్చిలోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాంట్రాక్టర్ను ఆదేశించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. హజీపూర్ మండలం గడిపేట గ్రామ శివార్లో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. అంతకుముందు దొరబండలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. గుడిపేటలో వైద్య కళాశాల ప్రాంగణంలోని బాలబాలికల వసతి గృహంతో పాటు వైద్య కళాశాల భవనాల నిర్మాణాలను పరిశీలిస్తూ గదుల సంఖ్య, విద్యార్థుల పరిమితి, వైద్య కళాశాలలో ఉన్న ల్యాబ్లు, తరగతి గదులు, సెమినార్ గదులు, మ్యూజియం, అకాడమీ తదితర విభాగాలకు సంబంధించిన నిర్మాణ పనుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి, అలాగే దండేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లింగాపూర్ మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. దండేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించి నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఆయన అన్ని కులాలకు ఒకే చోట సుమారుగా 4000 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ స్థాయి పాఠశాల ఏర్పాటుకు రెబ్బనపల్లి శివార్లో స్థల పరిశీలన చేశారు. మంచి వివరణ కానీ వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ను వాళ్ళ రెవెన్యూ యాక్ట్ ఉపయోగించి వాళ్ళ ప్రాపర్టీలు సీజ్ చేసి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర రికవర్ చేస్తాం. ఇంకా కోట్ల కొత్త ఏళ్ళు పడితే రెవెన్యూ యాక్ట్ మాకు ప్రాబ్లం, దాని ప్రకారం చేస్తాం. దీనికి సహకరించి పాపం వాళ్ళు కూడా పొద్దుటి నుంచి తిండి తిప్పలు కూడా మాత్రం తిరుగుతానికి ఇప్పుడు సరైన అధికారులకు తప్పకుండా కృతజ్ఞతలు. ఈ నియోజకవర్గాన్ని ఏదైతే మనం ఎన్నికల ముందు మాట్లాడినాం, మొదటి 3-4 ఇట్లా తీసుకుపోయి దానికోసం మేము మాకన్నా ఎక్కువ అధికారులు శ్రమ పడతాను, కష్టపడతాను, సహకరిస్తారు. వాళ్ళకి తప్పకుండా నేను, నాతో పాటు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు. తీసుకొని పోతాను. వచ్చే సంవత్సరానికి ఇది కాకుండా ఈ మండలంలో కడెం నీళ్లు, గూడెం నీళ్లు కాకుండా 12 గ్రామాలు, 3 ఆమ్లెట్లకు సాగునీటి సౌకర్యం లేదు. దానికోసం 4 లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయినాయి. ఆల్మోస్ట్ ఇంకో వారం 10 రోజుల్లో జీవోలు వస్తుంది. 100 కోట్లతో ఒకటేమో గుర్రేవు, 2వ ద్వారక, 3వది గూడెం, 4వది మోదెల. వీటి ద్వారా నా నియోజకవర్గంలో, మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. కడెం ద్వారా వస్తాయి, గూడెం లిఫ్ట్ ద్వారా వస్తాయి.